దాచిపెట్టుకోవడం ఎందుకు చెప్పొచ్చు కదా. ప్రకాష్ గారు రిపోర్ట్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎప్పుడు పంపలేదు. అయ్యో ఇప్పుడు ఫస్ట్ టైం శరత్ గారికి కౌంటర్ అఫిడవిట్ లో చెప్పారు వాళ్ళు. అధికారికంగా ఈ రోజు వరకు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. ఇది ఫస్ట్ టైం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాసిన లేఖకు రిప్లై ఇచ్చారేమో అది మనకు తెలియదు. వాళ్ళు చెప్పారు చెప్తారని తెలుస్తాయి కదా. మరి ఎట్లా రహస్యంగా పెడతారండి ఇవన్నీ? ఇచ్చారు ఒక టెక్నికల్ కమిటీని కూడా కన్స్టిట్యూట్ చేసినారు. అది కూడా చెప్పినారు ఈ కౌంటర్ అఫిడవిట్ లో. వీ హావ్ కన్స్టిట్యూటెడ్ టెక్నికల్ కమిటీ యాజ్ పర్ దేర్ అడ్వైస్, యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్ అని చెప్పేసి. యాక్చువల్లీ అప్పుడు కదా అది టెక్నికల్ కమిటీ అప్పుడు కదా. అప్పుడు కదండి, ఇప్పుడు మళ్ళీ పెట్టారండి, మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు ఈ లెటర్ వచ్చేసేసి మనకు 30th June 2026 నాడే ఆఫీస్ మెమరాండం ఇచ్చినారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుంచి వచ్చింది. ఇందులో మెంబర్ టెక్నికల్ NDSA చైర్మన్ గా, డైరెక్టర్ డిజైన్ BCD ఈయన మెంబర్ గా, తర్వాత డైరెక్టర్ డిజైన్స్ ఇంకొక మెంబరు, తర్వాత రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది CSMRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఉండాలి. ఇట్లా టెక్నికల్ కమిటీ వాళ్ళు కన్స్టిట్యూట్ చేసినారు. జూన్ లోనే మనకి అన్ని విషయాలు దాచినారండి. ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉండేది. ఐ అగ్రీ విత్ బీజేపీ దిలీప్ చారి గారితో. ఏమంటే ఎరువుల కొరత బయటకు వస్తుంది, రైతాంగం దగ్గర వడ్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి అన్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ థర్డ్ క్లాస్ రాజకీయం చేసినారు. ఎంతసేపు కాళేశ్వరం కూలేశ్వరము అని ప్రజలు నమ్మాలా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసినాడు తప్ప బహుళ ప్రజా ప్రయోజనాల కోసమని రైతాంగం విషయంలో చేరదు. ఒక రకంగా నా దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అండి. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు కుమార్ యాదవ్ గారు. నమస్తే కుమార్ యాదవ్ గారు. హలో. నమస్తే మేడం. యా, మాట్లాడండి. హలో. ఎస్, వింటున్నారు అందరూ, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. శరత్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. ప్రకాష్ సార్, దిలీప్ సార్. సార్ చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ప్రభుత్వం కావాలని మాత్రమే ఇట్లా చేస్తుంది సార్. లేకపోతే ఇది మామూలుగా నీళ్లు ఎత్తిపోయాలని ఎప్పటి నుంచో నిపుణులు కూడా చెప్తుంది కదా సార్. ఓకే ఓకే. కావాలని ప్రభుత్వం మాత్రమే ఇలా చేస్తుంది సార్. ఓకే ఓకే. లేకపోతే వాటర్ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండి? మా నేటివ్ ప్లేస్ వరంగల్ సార్. వరంగల్. ఓకే. జనగాం. ఓకే. సో జనగాం అంటే మరి దేవాదుల ద్వారా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు? దేవాదుల ద్వారా వస్తే సార్, కానీ కాకపోతే అవి కూడా వదలట్లేదు సార్. అదే కదా సమస్య. ఈసారి 9 పంపులు ఆన్ చేసినట్టున్నారు దేవాదుల్లో. చాలా ఎక్కువ పంపులు ఆన్ చేశారు ఈసారి. ఎక్కడి సార్, మొన్న 7 పంపులు ఆన్ చేసారు, మళ్ళా 5 పంపుల కాడికి వచ్చేసారు. ఎక్కడ ఆన్ చేసింది సార్, మళ్ళీ తగ్గించేస్తారు. ఇప్పుడు 5 కూడా పని చేయట్లేదు, తక్కువనే అయినాయి వాటర్ మాకు. ఓకే ఓకే ఓకే. వి ప్రకాష్ గారు ఆన్సర్ చెప్తారా దేవాదుల సంబంధించి? దేవాదులలో కూడా అవకాశం ఉండి కూడా ఏదో మొక్కుబడిగా నీళ్ళని లిఫ్ట్ చేశారు తప్ప దాని ఫుల్ పొటెన్షియాలిటీ ఉపయోగించుకోలేదండి. రిజర్వాయర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. మా ఊర్లోనే రామప్ప చెరువు ఉంది, అది దాన్ని ఇంకా పూర్తిగా నింపాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే పాకాలకు, లక్నవరానికి కూడా అక్కడ నుంచే నీళ్ళని తీసుకుపోవాల్సి ఉంటుంది, నర్సంపేటకు కూడా అక్కడి నుంచే తీసుకుపోవాలి. బట్ కావాల్సిన నీళ్ళని లిఫ్ట్ చేయలేకపోయారు. నేను చెప్తున్నా కదండి, గలగల గోదావరి డెల్టాకే పోవాలి, ఇంకేం లేదు. ఈయన దించేదాకా మనకు దరిద్రం తప్పదు. ఓకే ఓకే ఓకే. ముఖ్యమంత్రి సార్ భరత్ గారు, ముఖ్యమంత్రి నిన్న నుంచి మొన్న నుంచి చాలా బాధలో ఉన్నాడు సార్. అమెరికాకు పోనీయలేదని చెప్పేసి ఆయన ఆలోచనలు వేరే ఉండే, మొత్తం ప్రోగ్రామ్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మోడీని తిట్టాలి, ఆ బాధ అంతా బయటికి వ్యక్తం చేయాలి. దానికి తోడు పాపం కొండా సురేఖ అంశం మరో రకంగా వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు, కొండా సురేఖ తలకాయ నరకాలనుకున్నాడు, కానీ మంత్రివర్గ సహచరులు అందరూ నథింగ్ డూయింగ్. ఇప్పుడు ఆమెను ముట్టద్దు, చాలా బగ్గు ఉంటది రాష్ట్రం, లేని సమస్యలు సృష్టించబడితే ప్రభుత్వం యొక్క బలహీనత బయటకు వస్తుంది అని చెప్పడంతో ఆయన ఒక రకమైన బాధ. అది శరత్ గారు మీకు ఇంకొక అంశం జోడిస్తా. వాళ్ళు మంత్రివర్గమే అపోజ్ చేయలేదు. కేంద్ర AICC పెద్ద మల్లికార్జున ఖర్గే గారు రెడ్ కార్పెట్ వేసి అపాయింట్మెంట్ ఇచ్చిండు ఆమెకి. వీళ్ళకు వైపేమో షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, ఆయన్నేమో అపాయింట్మెంట్ చెప్పలే. ఇప్పుడు ఇంకా సేఫ్ అని ఏం చెప్పలేం. మల్లికార్జున ఖర్గే ఏంటంటే ఏమంటారు, బోలా మనిషి, అపాయింట్మెంట్ ఎవరు అడిగినా ఇచ్చేస్తారు.
బట్ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వాళ్ళు ఏంటంటే మనిషి వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో కలుస్తున్నారని తెలుసుకొని ఇస్తారు. వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ ఇచ్చారంటే సేఫ్. మల్లికార్జున గారికి మీరు ఎవరు అడిగినా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు, ఆయన బోలా మనిషి. కాబట్టి లోపల ఎందుకు అట్లా అన్నావు, అదే నాకున్న సమాచారం ఏంటంటే ఎందుకు అన్నారు, మరి ఎందుకు కామెంట్ చేశారు, అది రిటర్న్ గా రాసి ఇవ్వండి అని చెప్పినట్టు సమాచారం. ఎందుకట్లా ఏ పద్ధతిలో కామెంట్ చేయాల్సి వచ్చింది, డిసిప్లినరీ కమిటీకి కూడా ఇవ్వండి ఆ డీటెయిల్స్. అవును, అట్లా అంటే మరి చెప్పినట్టు సమాచారం. బట్ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ మాత్రం ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు అడిగారు, ఏంది, వాళ్ళకి కలవాలన్నా వద్దా, ఇవి ఆలోచిస్తారు. సార్ ఒక విషయం సార్, కేసీ వేణుగోపాల్ ఒక గేట్ కీపర్ సార్. సరే మనం మళ్ళీ వేరే పొలిటికల్ టాపిక్ పోయాం. ఒక్క నిమిషం సార్. కేసీ వేణుగోపాల్ ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటారో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారో అట్లాంటి వాళ్లకు రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ రానివ్వడు. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ ఎంత తొందరగా గమనిస్తే ఈ రాష్ట్రానికి మంచిది, ఆయనకు వ్యక్తిగతంగా పార్టీకి మంచిది. ఈ సెన్సారింగ్ ఏదైతే ఉందో అంటే జనరల్ గా అది అదర్ సైడ్ ఆఫ్ ది కైన్ ఏది కూడా పార్టీ అధినాయకత్వానికి రావట్లేదు. రేవంత్ రెడ్డి సిస్టమ్ అట్లా రిగ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే మంత్రులు కూడా చాలా మంది బాధలో ఉన్నారు. ఈయన ఒంటెద్దు పోకడాలను వాళ్ళు ఇష్టపడలేదు. కాకపోతే వాళ్ళకి వేదిక లేదు, వాళ్ళు ఎక్కడ చెప్పాలా, చెప్పే అవకాశం లేదనమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆ గందరగోళంలో ఉందన్నమాట. కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, మహేందర్ గారు. మహేందర్ గారు నమస్తే అండి. మహేందర్ గారు ఉన్నారా?